మాత్రమే ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు లేకుండేదు. కానీ సినిమా చూసిన కథ వినిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి కథ స్పెషల్లీ మన యంగ్స్టర్స్కి, మన యూత్కి, మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ ఏం చేస్తారనేది మీ అందరికీ తెలియాలి. మీ అందరికీ తెలిస్తే మీ ఆబ్వియస్లీ మీకు అందరికీ చాలా గర్వం ఉంటుంది. బట్ ఒక సినిమా అనే మీడియం ద్వారా ఎంటర్టైన్మెంట్, ఆబ్వియస్లీ దీన్ని ఎంటర్టైనింగ్గానే తీసాము. బట్ మీకు ఇలాంటి స్టోరీలు కూడా నిజంగా మీ దగ్గరికి తీసుకురాగలే అదృష్టం ఉండడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది డెఫినెట్లీ వరుణ్. అండ్ మీలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి స్టోరీస్ని తీసుకొని వస్తున్నారు అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. బికాజ్ అంతకుముందు మనం ఉరి సర్జికల్ అటాక్ కానీ లేకపోతే మేజర్ లాంటి ఫిల్మ్స్ కానీ చూసాము. అండ్ బోత్ వేర్ ఎంగేజింగ్. అట్ ద సేమ్ టైం మాకు అందరికీ కూడా అంత స్టోరీ ఇన్ డీటెయిల్ తెలియదు అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు మీ ఈ సినిమా ద్వారా మేము తెలుసుకోబోతున్నాం. అంటే మెజారిటీ వరకు మేము ఆబ్వియస్లీ నేషనల్ సెక్యూరిటీ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ వరకు, రియల్ ఎపిసోడ్స్ వరకు, రియల్ ఈవెంట్స్ వరకు మేము తీసుకున్నాం. ఆబ్వియస్లీ కొంచెం ఫిక్షనలైజ్ చేసాము దాని చుట్టూ ఏం జరుగుతుంది అనేది. అంటే సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. సో దాని చుట్టూ కథ వీవ్ చేయడం జరిగింది. బట్ నాతో మొన్న చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ఏంటిది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఎన్ని సినిమాలు చేస్తారు, మన ఉరి వచ్చింది, లేకపోతే మన ఫైటర్ అని హృతిక్ రోషన్ గారి సినిమా వచ్చింది. నేను అన్నాను, మనం లవ్ స్టోరీలు 100 తీయచ్చు, కమర్షియల్ సినిమాలు 100 తీయచ్చు, మన ఆర్మీ వాళ్ళు మన హీరోస్ మీద నిజమైన సినిమాలు ఎందుకు చేయకూడదు అని అనిపించింది నాకు. అండ్ బట్ డెఫినెట్లీ యూనో మనకి రోజు మనందరికీ దేశభక్తి ఎక్కడో చోట కార్నర్ ఆఫ్ ఏ హార్ట్స్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇలాంటివి చూసినప్పుడు అది మళ్ళీ మనకు గుర్తొచ్చి మనకు రివోక్ అవుతుంది అది. అండ్ ఆ ప్రయత్నమే ఈ సినిమా చేయడం, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది. సూపర్. అలాగే సాంగ్ ఒకటి వందే మాత్రం సాంగ్ అటారీ వాగా బార్డర్లో రిలీజ్ చేశారు కదా, అంతకు ముందు వెళ్ళారా మీరు కూడా? అది ఫస్ట్ టైం వెళ్ళడం? నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి. అండ్ లక్కీగా ఈ సినిమా వల్ల ఇలాంటి చోట్లకి వెళ్ళే అదృష్టం దొరికింది నాకు. ఫస్ట్ టైం బార్డర్కి వెళ్ళాను. అంటే విన్నాను దాని గురించి, నా ఫ్రెండ్స్ వెళ్ళడం. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు వాగా బార్డర్ దగ్గరికి వెళ్ళారు? చాలా తక్కువ మంది. బట్ వెళ్ళండి. అంటే ద ఎక్స్పీరియన్స్ కానీ ఆ వాగా అటారీ బార్డర్లో ఉండేది, ఇట్స్ సంథింగ్ అన్బిలీవబుల్. ఇట్స్ అంటే చాలా ఎలక్ట్రిఫైయింగ్ ఉంటుంది. నేను మాటల్లో చెప్పలేను. బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్ టు గో దేర్. అండ్ ఆబ్వియస్లీ బిఎస్ఎఫ్ అక్కడ ఉండడం, వాళ్ళందరినీ కలవడం, దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సంథింగ్ మెమరబుల్. అండ్ మీరేమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చిందా దీనికోసం యాజ్ అ ఫైటర్ పైలట్? మీరు ఒకళ్ళ ఇంటర్వ్యూ చేయడం కూడా చూసాం మేము. అంటే నేను ఫైటర్ పైలట్గా ఫ్లైట్ ఎగిరేయడం తప్ప అన్ని మిగతావన్నీ చేశాను వెనకాల. ఆబ్వియస్లీ అంటే ఫిజికల్గా ఒక పైలట్ లాగా కనపడడానికి ట్రైనింగ్ పార్ట్ కానీ ఇదంతా అయితే ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి చేస్తాం క్యారెక్టర్ ప్రకారంగా. బట్ ఒక పైలట్ షూస్ వేసుకుని ఒక నిజంగా ఫైటర్ పైలట్లా బిహేవ్ చేయాలన్నా కూడా అతని బాడీ లాంగ్వేజ్ కానీ అన్నిటి కానీ నిజం ఫైటర్ పైలట్స్ని కలిసే అవకాశం మాకు దొరికింది. అండ్ వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నుంచి 30 years వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ విని ఐ థింక్ ఆ చిన్న న్యూయాన్సెస్ ఇవన్నీ వి ట్రై టు ఇంప్లిమెంట్ ఇంటూ క్యారెక్టర్స్. బట్ ఇదంతా కాకుండా ఒక 40 days మా డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే, సినిమా విఎఫ్ఎక్స్లో ఎంతైనా క్రియేట్ చేయొచ్చు, బట్ రియల్ లొకేషన్లో షూట్ చేస్తే ద ఇంపాక్ట్ ఇస్ డబుల్ అన్న ఒక ఉద్దేశంతో వి వెంట్ టు ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి మాకు కూడా ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా మన డిఫెన్స్ కూడా కలిసి వాళ్ళతో పనిచేద్దాం అనే ఉద్దేశం మాకు ఉండింది. అంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు ఇలాంటి ఒక ఎయిర్ ఫోర్స్ ఒక ఆర్మ్ ఫోర్సెస్ మీద సినిమా చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి. అంటే చిన్న తప్పులు చేయకూడదు. రేపొద్దున నిజంగా ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మా సినిమా చూస్తూ అరే ఇది ఇలా కాదు, ఇలా ఉండాల్సిందే అనే ఆ ఫీలింగ్ మాకు ఉండకూడదని చెప్పి చాలా డీటెయిలింగ్గా లోపుకి వెళ్ళి ఎన్నో ఇయర్స్ ఎంఓడికి స్క్రిప్ట్ పంపించి వాళ్ళతో వెనక్కి తీసుకుని ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, నిజంగా ఎలా ఉంటారు అంటే ఒక రియలిస్టిక్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనిపించింది మాకు. ఫర్ దాట్ వి డిడ్. ఓకే. సో ఆన్ ద లైటర్ సైడ్ మీరు కావాలంటే చెప్పొచ్చు, లేకపోతే మానేసేయచ్చు. మన వ్యాలంటైన్స్ డేకి మీ ఆవిడకి గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా? గిఫ్ట్ ఇవ్వలేదండి. గిఫ్ట్ ఇవ్వలేదు. అంటే మన కాశ్మీర్కి వెళ్ళాం, పుల్వామా దానికి. అక్కడి నుంచి అలా చిన్న షికార్కి వెళ్ళాం. అంతే. చేసి షికార్కి వెళ్ళారు. ఫస్టే మీరు షికార్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, తనేమైనా ఇచ్చిందా? లేదండి, ఏమీ ఇవ్వలేదు. ఓకే, విన్నారుగా. సో మనకి ముఖ్యంగా కావాల్సింది గిఫ్ట్లు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కాదు, మనస్సు. అంటే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
అంటే దిల్. ఆ గిఫ్ట్లన్నీ కాలేజ్ టైంలో అయిపోయినాయి. ఓ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ మీరు కావాలంటే ఆన్సర్ చేయొచ్చు లేకపోతే వద్దు. కాలేజీలో ఎవరికి ఇచ్చారు? వాళ్ళని అడుగుతున్నారా? లేదు మిమ్మల్ని. ఇచ్చానండి, బాగానే ఇచ్చాను. అమ్మో కాదు 6 అడుగులు ఉంటాడు అని చాలా మంది ఈయనకే ఇచ్చి ఉంటారు అనుకున్నాను. ఇటు అటు కూడా వెళ్ళాయి అనమాట. నాకెవరు ఇవ్వలేదు కాలేజ్లో. ఇవ్వలేదా? అంటే బై డిఫాల్ట్ అమ్మాయిలు ఇవ్వరు అనుకుంటున్నాను నేను మామూలుగా. అంటే ఇస్తారా మీరు? అమ్మాయిలు గిఫ్ట్లు ఇవ్వరా? ఇస్తూ మీరు ఉంటారు. మీరు అలాగే ఉండాలి, మేమే ఇస్తాం. వాళ్ళు క్యూట్ గిఫ్ట్లు ఇస్తారు, 2 ఇమోజీస్ ఫోన్లో, లేకపోతే హే అని 2 ఇంతేనమాట ఇచ్చేటువంటి గిఫ్ట్లు, వెలకట్టలేని గిఫ్ట్లు. ఓకే, సో వరుణ్ ఇప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఆ Sure. క్వశ్చన్స్ ఏంటో ఒకసారి విందామా? తప్పకుండా. హాయ్ సార్, మై సెల్ఫ్ శ్రావణి వర్మ. మీ లైఫ్లో ఉన్న మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి సార్, అండ్ మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు దాన్ని? నా బిగ్గెస్ట్ ఫియర్ని నేను ఇప్పుడు యాక్చువల్లీ లివ్ చేస్తున్నాను. ఇలా స్టేజ్కి ఇటువైపు ఉండి ఇంతమంది ముందు నుంచి ఉన్న నాకు లైఫ్లో చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా మైక్ పట్టుకొని మాట్లాడమంటే మైక్ ఇట్లా వణుకుతూ ఉండేది లోపల నుంచి. బట్ ఓవర్ టైమ్ డెఫినెట్లీ మా కెరియర్లో అది పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ఇలా వచ్చి మాట్లాడడం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం టైం తీసుకుని మెల్లగా అలవాటైంది. ఎలా ఓవర్కమ్ చేసేది తెలీదు, విత్ టైం మెల్లమెల్లగా అలవాటైంది అంతే. ఇప్పటి వరకు తీసిన మూవీలో ఫర్ విచ్ రోల్ యు ఆర్ కనెక్టెడ్ మోర్ అండ్ వై? అంటే ఇదా అంటే ఒక చిన్న, నాకు మామూలుగా లవ్ స్టోరీస్ అసలు ఇష్టం ఉండదు, చూడడం ఇష్టం ఉండదు. బట్ ఇబ్బందిగా ఉంటుందా చేయడం? చేయడం ఇబ్బంది అనిపించింది, కానీ ఓవరాల్గా అవే నచ్చినాయి చాలా మందికి. అవును. బట్ ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. నాకు నిజంగా అంటే నాకు కంచె సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. అంటే హరి అండ్ సీత కదా? హరిబాబు అనే క్యారెక్టర్ అంటే నాకు ఎక్కడో తన క్యారెక్టరిస్టిక్స్ నాకు ఇన్స్పైరింగ్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఐ పిక్ దట్ అప్ ఆల్సో. ఎస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యు మోర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, హాయ్ మ్యామ్. ఈ అమ్మాయి ఏంటి నాకన్నా అందంగా రెడీ అయ్యి వచ్చింది? మేకప్ తుడుచుకో తర్వాత. ఓకే చెప్పు. ఐమ్ కీర్తి. ఆల్వేస్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తారు కదా, హూ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ ఎనీ రీజన్ ఫర్ ద యూనిక్ స్క్రిప్ట్స్? డెఫినెట్లీ అంటే ఇప్పుడు మీరు అందరు కూడా రేపు పొద్దున ఒక యాక్టర్ వచ్చాడు అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సమ్వన్, రైట్? అంటే ఎవ్రీ టైం నేను చేసిన ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వేస్తుంటే యూ ఆల్సో మీకు కూడా థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని రావాలనే రీజన్ ఉండదు. అంటే ఎక్కడో చోట ఒక యునిక్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు నా సినిమా చూస్తే